హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఈరోజు మనం వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా టీమిండియా గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీమిండియా కనుక చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ముందు అనౌన్స్ చేసిన స్క్వాడ్తో పోలిస్తే కొన్ని మార్పులు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్లో ట్రంప్ కార్డ్ లాంటి జస్ప్రీత్ బుమ్రా అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి కంప్లీట్గా రూల్డ్ అవుట్ అయిపోయాడు. మనం ముందే అనుకున్నాం బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబిలిటీగా ఉంటాడా లేదా అనేది డౌటే. కాకపోతే అట్లీస్ట్ నాకౌట్ మ్యాచెస్కైనా లైక్ సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్కైనా బుమ్రా ఫిట్గా ఉంటాడేమో అనుకున్నాం. కానీ అలా జరగలేదు. కాబట్టి బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాని అయితే స్క్వాడ్లోకి అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే యశస్వి జైస్వాల్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీ మెయిన్ స్క్వాడ్ నుంచి అయితే తప్పించి తన స్థానంలో వరుణ్ చక్రవర్తిని అయితే స్క్వాడ్లోకి అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది అంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మన స్క్వాడ్లో ఆల్రెడీ 4 స్పిన్నర్స్ అయితే ఉన్నారు. లైక్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్. 4 స్పిన్నర్స్ ఉన్నప్పటికీ 5వ స్పిన్నర్ అవసరం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకి ప్లేయింగ్ లెవెన్లో కనుక చూసుకుంటే బోత్ అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. ఇంకా మిగిలిన 3 స్పిన్నర్స్లో ఒక్కరికి మాత్రమే టీంలోకి అయితే చోటు ఉంది. అది వాషింగ్టన్ సుందర్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ. వీళ్ళ ముగ్గురులో ఒకరికి మాత్రమే ప్లేయింగ్ లెవెన్లో అయితే ఆడే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా, మరి 5 సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవరో ఒకరిని డ్రాప్ చేస్తుంటే బాగుండేదేమో, వాషింగ్టన్ సుందర్ని కానీ, వరుణ్ చక్రవర్తిని కానీ. మరి ఇది ఎంతవరకు కరెక్టో మనకైతే అర్థం కావట్లేదు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించాడు. టీమిండియా 5 స్పిన్నర్స్తో వెళ్ళడానికి రవిచంద్రన్ అశ్విన్ కూడా తప్పుపట్టాడు. ఎందుకంటే దుబాయ్ పిచ్లో స్పిన్కి అనుకూలిస్తుంది అన్నమాట వాస్తవమే, కానీ మరీ అంత స్పిన్కి అయితే అనుకూలించదు. ముఖ్యంగా డ్యూ పడిందంటే సెకండ్ హాఫ్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి టీమిండియా కాస్త రిస్క్ చేస్తుందేమో 5 స్పిన్నర్స్తో వెళ్ళి అని అనిపిస్తుంది. మరి చూడాలి గంభీర్ యొక్క వ్యూహం ఫలిస్తుందా లేదా అని. ఇక్కడ గౌతమ్ గంభీర్ ఆలోచన ఏంటంటే ఎలాగో శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఓపెనర్ ఎందుకని తన స్థానంలో అయితే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని అయితే యాడ్ చేసాడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ కనుక చూసుకుంటే రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. 2 50s ఉన్నాయి, ఒక 100 ఉంది. అలాగే రోహిత్ శర్మ కూడా సెకండ్ ఓడిఐ మ్యాచ్లో 100 కొట్టి అయితే తను కూడా ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా బ్యాకప్ ఓపెనర్ ఎందుకని తన స్థానంలో ఒక స్పిన్నర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కరెక్టే, కాకపోతే ఇది ఒకవేళ బెడ్స్ కొడితే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ని అందరూ బ్లేమ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ముందుగా ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ అయితే ఆడతాడు. ఇక నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్ ఆడతాడు. ఇక్కడ కేఎల్ రాహుల్ గురించి అయితే గౌతమ్ గంభీర్ అయితే ఒక మాట అన్నాడు. అదేంటంటే కేఎల్ రాహుల్నే టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా అయితే అనుకుంటున్నారు. కాబట్టి కేఎల్ రాహుల్కి కూడా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే తన ప్లేస్ రిషబ్ పంత్ వస్తాడేమో అని డౌట్ పెట్టుకొని తను కాస్త ప్రెషర్లో ఉండకుండా తనకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక నెంబర్ 6లో అక్షర్ పటేల్ అయితే ఆడతాడు. ఇక నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో జడేజా. కాబట్టి టీమిండియాకి అయితే నెంబర్ 8 వరకు అయితే బ్యాటింగ్లో డెప్త్ ఉంది. గతంలో ఎప్పుడు కూడా బ్యాటింగ్లో అయితే ఇంత డెప్త్ అయితే లేదు టీమిండియాకి వన్డే ఫార్మాట్లో. ఈసారి కనుక చూసుకుంటే టీమిండియా ఫోకస్ అంతా బ్యాటింగ్ పైన చేసినట్టు కనిపిస్తుంది. ఇక నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తి అయితే టీంలోకి వస్తారు. మ్యాక్సిమం 90% కుల్దీప్ యాదవే మనకి ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్గా అయితే టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అయితే టీంలోకి వస్తాడు. ఇక నెంబర్ 11లో మహమ్మద్ షమి లేదా హర్షిత్ రాణా. మ్యాక్సిమం 90% మనకి మహమ్మద్ షమియే టీంలోకి వస్తాడు. ఒకవేళ మహమ్మద్ షమి లేదా హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా, వీళ్ళిద్దరికి ఏదైనా ఇంజరీ కన్సర్న్ ఉంటే అప్పుడు మాత్రమే మనకి హర్షిత్ రాణా ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ టీమిండియాకి బౌలింగ్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. అదేంటంటే మన ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లేలో వికెట్స్ అయితే తీయలేకపోతున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా చూసుకుంటే మనకి ముఖ్యంగా హర్షిత్ రాణా కనుక చూసుకుంటే ఫస్ట్ స్పెల్ వేసినప్పుడు దారుణంగా రన్స్ ఇస్తున్నాడు. తర్వాత సెకండ్ స్పెల్లో మాత్రం బ్రహ్మాండంగా కంబ్యాక్ చేసి వికెట్లు అయితే తీస్తున్నాడు. అలాగే మహమ్మద్ షమి కూడా గతంలో ఉన్నంత రిధంలో అయితే కనిపించట్లేదు. తను కూడా పవర్ ప్లేలో రన్స్కి అయితే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పవర్ ప్లేలో టీమిండియా బౌలింగ్ అయితే కాస్త ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక టీమిండియా బ్యాటింగ్ కనుక చూసుకుంటే మనకి పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. గతంలో కనుక చూసుకుంటే ఒకరు లేదా ఇద్దరు ప్లేయర్స్పై టీం ఎక్కువ ఆధారపడేది, కానీ ఇప్పుడైతే అలా కనిపించట్లేదు. మన ప్లేయర్స్ కనుక చూసుకుంటే ఒకరు కాకపోతే ఒకరైనా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ లాంటి యంగ్స్టర్స్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ కనుక చూసుకుంటే మనకి ఇలాంటి మేజర్ ఐసీసీ టోర్నమెంట్స్లో విరాట్ కోహ్లీ తన బెస్ట్ అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా మనం గతంలో చూసాం 2023 వన్డే వరల్డ్ కప్లో ఈజ్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. అలాగే విరాట్ కోహ్లీకి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అద్దరిపోయే రికార్డ్ అయితే ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ యావరేజ్ కనుక చూసుకుంటే 80 పైనే ఉంది. ఇక రోహిత్ శర్మ కూడా సెకండ్ మ్యాచ్లో సెంచరీ కొట్టయితే తను కూడా ఫామ్లోకి అయితే వచ్చేసాడు. కేఎల్ రాహుల్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక 40 కూడా టచ్లోకి వచ్చినట్టే కనిపించాడు. కాబట్టి మన బ్యాటింగ్లో అయితే ఎలాంటి సమస్యలు అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా బ్యాటింగ్ డెప్త్ టీమిండియాకి చాలా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. ఇక్కడ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందా లేదా అనేది ఖచ్చితంగా మన బౌలర్స్ చేతిలోనే ఉంది. ముఖ్యంగా మన స్పిన్ బౌలర్స్ చేతిలో. స్పిన్కి ఏమాత్రం అనుకూలించినా మన స్పిన్నర్స్ అయితే రెచ్చిపోతారు. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ పడి ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ ప్లేలోకి వచ్చి సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తే మాత్రం మన స్పిన్నర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. ఏదేమైనా టీమిండియా దగ్గర అయితే ఒక మంచి స్క్వాడ్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ స్క్వాడ్తో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి. మిగిలిన జట్లతో పోలిస్తే ఇటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను టీమిండియా అయితే సమతూకంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా ఛాంపియన్గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరుగుతుందో, మన ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారా అని. ఇక్కడ టీమిండియాకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే టీమిండియా ఆడబోయే అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. కాబట్టి ఈ గ్రౌండ్లో మన ప్లేయర్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఎన్నో IPL మ్యాచ్లు ఆడారు. కాబట్టి ఖచ్చితంగా టీమిండియాకైతే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి.